సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తేనో, కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తేనో చాలా కూల్ లైఫ్, హ్యాపీగా ఉండే లైఫ్. ప్యాకేజ్‌లు కూడా పెద్ద పెద్ద ప్యాకేజ్‌లు. పర్ యానమ్ 2,00,00,000, 3,00,00,000 వచ్చే ప్యాకేజ్‌లు కూడా అందులోనే అవును సార్, దొరుకుతాయి అనే అభిప్రాయం కాదనట్లేదు. ఉంటది. నేను చదవద్దంట్లా. ఆ! మీకన్నా ముందున్నారు కదా! వాళ్ళు ఎగరేసుకెళ్తారు కదా అంటున్నా. ఓకే. అంటే సార్ ఇప్పుడు నా కొడుకు 4 అడుగులు ఉన్నాడనుకోండి సార్. ఆ! వాడు 4 అడుగులు ఉన్నాడని నేను ఒప్పుకోకుండా వాడు 6 అడుగులు ఉన్నాడని చెప్తే ఎట్లా సార్? ఓకే. సో, దానివల్ల లేని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అయిపోయింది. నేనది చెప్తున్నాను. అంటే బీ ప్రాక్టికల్ అని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సిందేంటి? బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనే ఒక ట్యాగ్ లైనేనా? హ్మ్. జాబ్ వద్దా? కావాలి. అంటే ఏం చేస్తున్నారంటే అందరూ పోయి ఒకే సెక్టర్ వెనక పడుతున్నారని చెప్తున్నాను సార్. ఓకే. నేను కంప్యూటర్ సైన్స్ చదవద్దని చెప్పట్లా. ఆ చదివే పిల్లలు పర్సంటేజ్ బాగున్నా ఆ పిల్లలు చదివేస్తున్నారు. ఆళ్ళు వెనకపోయి మీరు నుంచొని వెనకే ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు తల కొట్టుకొని చెప్పున్నారు స్టేజ్ మీద. కంప్యూటర్ సైన్స్ తప్పితే మీకేం కనిపించట్లేదు అదర్ కోర్ బ్రాంచెస్ అని చెప్పి. అవును. సో నేను కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే పర్సంటేజ్ ఉన్న పిల్లల్ని నేను ఎప్పుడు కాదని చెప్పను. ఓకే. వాళ్ళు ఏమి చేసినా, ఎలా చేసినా ఆ చదివే పిల్లలు ఎక్కడికన్నా నెక్కొచ్చేస్తారు. సో నేను ఇక్కడ ఈ ప్రాక్టికల్‌గా మాట్లాడేది ఏంటి అంటే ఎవరినో ఉద్ధరించడానికి కాకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి రైట్ కెరియర్‌ని చూజ్ చేసుకోమని చెప్తున్నాను. రైట్.